సమ్మర్ అయితే చాలా కష్టం ఉందన్న. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నాడు, ఫిల్టర్ చేయించాడు, అందరూ సప్లై చేసాడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి హయాంలో వాటర్ లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది, అందరికి ప్రాబ్లం వస్తుంది. మేము కూడా ఇప్పుడు నేనే నెల 4 వాటర్ ట్యాంకులు కొన్నా. ఇంత కష్టాలు అయితే ఎవరికి పెట్టొద్దన్న. వాటర్ కొనాలి, వాటర్ సప్లై చేయాలి, పేదలకు వాటర్ సప్లై చేయాలి. ఎందుకంటే మా దగ్గర పైసలు తీసుకొని వాటర్ అమ్మేస్తారంటే చాలా కష్టం ఉంది. రోజు కొన్ని లారీలు పోతున్నాయి వాటర్ రై. ఎట్లా తీసుకుంటారన్న 500 లీటర్లు ట్యాంకరు? 500 మా ఇష్టం తిరిగే వాళ్ళకు చాయ్ పనికి అడిగితే ఒక 100-50 ఎంతో ఇస్తున్నాం మేము. నేనైతే పోయిన నెల మాత్రం 4 ట్యాంకర్లు తెప్పించిన, ఈ నెలలో 1 ట్యాంకర్ తెప్పించిన వల్ల వాటర్ కొరకు అయితే చాలా కష్టం ఉందన్న. దీని కొరకు నిర్ణయం తీసుకోవాలి. నీళ్ళు వస్తాయి కదన్న, నల్లలు మిషన్ నల్లలు ఇప్పుతలేరన్న. 5 రోజులకు ఒక్కసారి ఒక్క ముగ్గురు ఉండేంత వాటర్ ఇప్పుతున్నాడు. అది కూడా ఎంతసేపు అంటే అర్ధగంట సేపు ఇస్తున్నాడు, అది కూడా సన్నగా. మేమేం చేయాలి, మాకు వాటర్లో నీళ్ళు లేవాడా, మేమేం చేయలేము అట్లా చెప్తున్నారు. కాలనీ అయితే చాలా కష్టం ఉంది. ఇప్పుడు అందరు కోరుకునేది ఏంటంటే మన కేసీఆరే కావాలి. ప్రతి ఒక్కరు కోరుకున్నది అదే. మా బాపే ఎప్పుడు వస్తాడు, మా కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, మా సార్ ఎప్పుడు వస్తాడు, అదే చూస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు ఎట్లా గడవాలి, 2 ఏళ్ళు ఎట్లా గడవాలని చూస్తున్నారు. అంత ప్రతి ఒక్కరు అదే చూస్తున్నారు. అంటే ఇప్పుడు ముందుగాల 10 ఏళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇంత లేదు, ఇన్ని గోసలు లేదు, ఇన్ని కష్టాలు లేవు. ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ ఈ నీటి కష్టాలు తాగుతాయి. ఎందుకంటే కొన్నాడు, అప్పుడు కోట్లు పెట్టి నీళ్ళు కొన్నాడు, సముద్రాలకి నీళ్ళు తీసుకొచ్చిండు, ఫిల్టర్ చేసిండు, బస్తీలు ఇస్తాను తయారు చేసిండు. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్క చాలా గ్రామాల్లో కూడా ఉన్నది. పంపిస్తలేరు, ఎవరు పంపిస్తారు. కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. కొనుక్కోవాలంటే వాటర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేయకుంటే 1000 రూపాయలట, 2000 1500 బుక్ చేస్తే మాత్రం 500 రూపాయలు. ఆయన అడిగితే మళ్ళీ 50-100 మనం వాళ్ళ ఇష్టం తిరిగి ఇచ్చేయాలి. 4 రోజులకు వస్తుంది. బుక్ చేసిన తర్వాత 4 డేస్ తర్వాత వస్తుంది. లేదన్న, 10 ఏళ్ళు లేదు. నేను చూసినా కదా, నేను నా జిందగీలో ఇల్లు కట్టుకుని 22 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు వాటర్ ట్యాంకి తెప్పియాలి, ఇప్పుడు తెప్పిస్తున్నా. అంతకన్నా ముందుగా నెల 2 ట్యాంకర్లు తెప్పించిన, మొన్న మార్చిలో 4 ట్యాంకర్లు తెప్పించిన, ఇప్పుడు మేలో 1 ట్యాంక్ వచ్చింది నిన్న. ఇంకా ఇప్పుడు మే ఖతం వరకు ఇంకా 3 వస్తాయి. ఎందుకంటే నీళ్ళు లేవు, ఏడలేవు. వీళ్ళకి 4 రోజులు వాటర్ ఇప్పేసి వాటర్ ఇప్పటం లేదు. అడిగి పోయినా పోతున్నా వాటర్ బాల్ కాడికి పోయి అడిగిన తర్వాత కూడా వాళ్ళు వాటర్ సరిపోతలేదా, మాకే వస్తలేదు, ఇప్పుడు ఇప్పుతావా, రేపు ఇప్పుతావా, సాయంత్రం ఇప్పుతావా. మేనేజర్కి ఎవరైనా, ఎండీకి అడిగినా, ఎవరు అడిగినా కానీ తోలిసిన అంటారు. ఎవరు రారు, ఎవరు వాటర్ ఇప్పుతారు. రాజకీయ నాయకులు ఒక్కరు కూడా వస్తలేరు, ఇప్పుడు ఎవరు కూడా వస్తలేరు. ఎవరు వస్తారు. మొన్న గోవర్ధన్ కూడా చెప్పినా ఉన్నాడ, ఆయన కూడా చెప్పినా వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ మిస్సెస్ భార్య బయట పోయింది అన్నదంట. ఆమె వస్తే కూడా ఆమెతో మాట్లాడితే ఆమెనే మన కవితని, ఆమె కూడా మేడం కూడా రావటం లేదు. ఫస్ట్ వస్తుండే వాళ్ళైతే ఇంకా మొత్తమే వస్తలేరు, మొత్తం రావటం లేదు. కష్టం అన్నది కష్టం. ఎందుకంటే మళ్ళా కేసీఆర్ వస్తేనే ఇవన్నీ జర తగ్గుతాయి. మళ్ళా మనసు తప్పు పని చేసిర్రు. ఆయనకు ఓట్లు లేకుంటే ఎవరో ఆశపడరు, వేసిర్రు. రేవంత్ రెడ్డి పెట్టినది మొత్తం 6 పథకాలలో 1-2 పథకాలు నడుస్తుంది నాకు అంతే. దానివల్ల ఏమవుతలేదు. పైసలన్నీ చాలా వేస్ట్. కట్టించిండు కేసీఆర్, కట్టించిండు, పైసలు వేస్ట్ చేయలేదు, మస్తు కట్టించిండు. సచివాలయం కట్టిండు, అంబేద్కర్ విగ్రహం కట్టిండు, పోలీస్ కమాండో కట్టిండు, కాళేశ్వరం కట్టిండు. పైసలు ఏం తినలేదు. ఏం చేసుకుంటాడు? ఒక పారానికి కొంచెం చిన్న రొట్టె, కొంచెం పెరుగన్నం ఉంటుంది అలా ఆయనకు. ఏం చేసుకుంటాడు? మన కొరకే ఆలోచిస్తున్నాడు, మన కొరకే చూస్తున్నాడు. ఆయన మాటలలో ఏముందంటే ఆయన ముఖం వల్ల మన మనసులు బతకాలి. నేను ఉన్నాను సేపటిదాకా మన తెలంగాణ పబ్లిక్ని మంచిగా చూడాలి. నేను మన తెలంగాణ పబ్లిక్ అందరు నేను చూడాలి. ఆయన ఆలోచన ఉన్నాడు. గట్ల వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు గట్ల. నా పేరు సాయమ్మ. 2 నెలల నీళ్ళు లేక కొనుక్కొచ్చుకొని తాగనికే బాత్రూమ్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? మాకు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం కదా. మరి ఎవరు మాట్లాడాలి మనకు? రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది కదా. రేవంత్ సర్కారు ఇదే, మన సర్కారు ఇదే. ఇంకేం చేస్తాయి? ఎదురు డబ్బలు ఆడుకొని దేశాలకు తిరుగుతున్నాం. మనకి ఎవరిస్తారు నీళ్ళు? ఎవరిస్తారు? మరి మనకు తిండికైనా ఉండాలి కదా. అది లేదా ఇది లేదా. మరి తాగనికి నీళ్ళని ఉంటే
గొంతు పొడతాన తడుపుకుంటాం కదా మరి ఏం చేస్తాం బిడ్డ 2 నెలల నుంచి ఇదే 2 నెలలు అయిపోయాయి అసలుకి చూడు నీళ్ళు లేక 2 నెలలు కొనుక్కొచ్చుకుంటాం 50 రూపాయలు ఒక క్యాను బయట బయట దుకాణాలలో ట్యాంకర్ల దగ్గర పోతే ఏమంటున్నారు? ట్యాంకర్ల కాడికి పోయేటంటే మీరు పోయి తెచ్చుకొని అంటుండ మరి ప్రభుత్వం 3000 4000 పెట్టి తెచ్చుకొని కొనుక్కొచ్చుకోరా పంపిస్తుంది కదా ఎవరు పంపిస్తారు బిడ్డ ప్రభుత్వం. ఎవరు పంపిస్తలేరు అసలుకి మాకు నీళ్ళ ఓటే లెక్క తన ఇగో ఆ అబ్బాయిని ఆడుకొని అట్లనే తెచ్చుకున్నాం మరి పోయిన ప్రభుత్వంలో ఇట్లనే ఉండేనా? పోయిన ప్రభుత్వం మంచిగానే నడిచింది నీళ్ళకి ఏం కొరత లేదు మాకు లేదు కేసీఆర్ గవర్నమెంట్ లేదు మంచిగా ఉన్నది ఎండాకాలంలో కూడా ఫుల్ నీళ్ళు మరి ఏం చేస్తాం మా బతుకులు ఇట్లా అయిపోయినాయి ఏం చేసేది ఉంది మరి ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు మనకు తెలియదు బిడ్డ మేము బతకనికి వచ్చినాం మనకి ఇండ్లు ఇక్కడ సొంతం అనేది కిరాయిలకు ఉండి కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం తిండి లేక చచ్చిపోతున్నాం నీళ్ళు లేక వరే చచ్చిపోతున్నాం మరి ఇంకేం చేస్తాం కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటిది మంచిది అది అప్పుడు ఉన్నంత వరకు మంచిది అది ఎంతవరకు నడిచిందో అంతవరకు నడిచింది ఆయన దిగిపోయినాక ఇంక ఇదే మన ఇదా ఇప్పటికి 2 వారాలు అయిపోయింది నీళ్ళు లేక ఇది 2 నెలలు ఇగో అది ఆయన నిద్రపోక నైట్ అంతా చేసి తనలాడి ఇప్పుడు నీళ్ళగా ఉంటే ఏం తనలాడతాం కిరాయిలు ఇవ్వట్టాలే మరి మేమేమి ఇస్తాం మరి చేసుకుంటేనేమో కిరాయిలుగా సరిపోతున్నాయి మరి తిన్నికేముంది అట్లా చేస్తుంది ప్రభుత్వం మనం ఏం చేస్తాం అది కట్టు నాకేం రాలేదు నాకు పింఛన్ గించిన అది కట్టు అది కట్టు అది బురద బువ్వ వండుకుంటే దినబుద్ధి అవుతుందా ఏం లేదు ఆ దొడ్డు బియ్యమే కొంచెం కమ్మ ఉండే కారపొడి వేసుకొని తింటుంటివి ఈ సన్న బియ్యం అనేది డాబసారి కానీ ఏమి తిన్నిగా రావు మరి ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఏం పాలన ఏమో అంతేనా ఆ పాలనకి ఇలా మేము చెప్పాను రాదు కదా అయ్యా మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం